చట్ట వ్యతిరేక పనులు చేసే విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. స్టడీ, టూరిజం వీసాలపై హైదరాబాద్ వస్తున్న పలువురు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న వారు సంపాదన కోసం నేరాలు చేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించి వారి దేశాలకు డిపోర్ట్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్లలో 3600 మందికి పైగా ఆఫ్రికన్ జాతీయులు నివసిస్తున్నారు. ఈ జాబితాలో నైజీరియన్లు అగ్రస్థానంలో ఉన్నారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న అనేక మంది నైజీరియన్లు ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం క్రిమినల్ కేసు నమోదైన ఏ విదేశీయుణ్ణి కూడా కోర్టులో కేసు పరిష్కారం అయ్యే వరకు దేశం నుంచి బహిష్కరించకూడదు. దేశంలో ఉండిపోవడానికి, గడువు పొడిగించుకోవడానికి కొందరు ఆఫ్రికన్లు చట్టపరంగా ఉన్న ఇలాంటి లొసుగును ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు పోలీసులు. కొందరు విదేశీయులు ఉద్దేశపూర్వకంగా తమ చదువును మధ్యలోనే మానేస్తూ ఇక్కడే రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు. మరికొందరు గోవా, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి డ్రగ్స్ వ్యాపారులు లేదా ఏజెంట్లుగా మారుతున్నారు. హైదరాబాద్ సిటీలో నైజీరియన్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డ్రగ్స్, సైబర్ మోసం, వ్యభిచారం, నకిలీ కరెన్సీ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. స్వదేశానికి డీపోర్ట్ చేయకుండా కొందరు నకిలీ పెళ్లిళ్లు చేసుకుంటూ గృహహింస వంటి నేరాలు కూడా చేస్తున్నారు. దేశం నుంచి చేసే ప్రతి బహిష్కరణకు ప్రభుత్వం లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇటీవల పోలీసులు అక్రమంగా ఉంటున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్న వందలాది మందిని గుర్తించి బహిష్కరణ ప్రక్రియ ప్రారంభించారు. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తిని అధికారులు వెతికి పట్టుకుని న్యాయ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేసి తరువాత దేశం నుండి బహిష్కరించారు. 2011లో నేపాల్ గుండా అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన పాకిస్తానీ వ్యక్తిని విచారణ, శిక్ష పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 9న పంజాబ్లోని సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్స్ కు అప్పగించారు. హైదరాబాద్ సిసిఎస్ లో డిటెన్షన్ సెంటర్ 2018లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన 150 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపించేశారు. మరో 8 మంది విషయంలో ప్రాసెస్ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న వారిని కనిపెట్టి అదుపులోకి తీసుకుంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో హైదరాబాద్ పోలీసులు వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు. నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.